పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవై అద్వితీయుడుగా ఆత్మస్వరూపిగా మహాబలపరాక్రమలు కలిగిన ఏకైక దేవుడుగా మీరుంటూ భూమి మీద మాకు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి స్తోత్రాలు. ఈ బ్రతుకులో అల్పాయుష్తో బ్రతుకుతున్న మమ్మల్ని ఏ క్షణానైనా ఏ కారణంతోనైనా ఈ భూమి మీద నుంచి ఖాళీ చేయించే ఆలోచన మీకున్నదని మాకు తెలుసు. అతిథులుగా బ్రతుకుతున్న మేము ఈ అతిథి పాత్రను విడిచిపెట్టి శాశ్వత కాలం మీ దగ్గర ఉండే ఏర్పాట్లు మీరు వాక్యం ద్వారా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మీ అనుగ్రహాన్ని పొందిన మేము వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతూ ఏ క్షణానైనా ఈ దేహాన్ని లోకాన్ని ఖాళీ చేయాలని మనస్సు కలిగి ప్రతినిత్యం వదదినంగా భావించి మీరు అప్పగించిన పని ఈరోజు ఎంతవరకు పూర్తి చేశాను అనే ఆలోచన త్వరపడి పరిగెత్తుతూ మాకిచ్చిన పనిని పూర్తి చేసే మహా ఆలోచన మాకు కలిగించండి. ఇదిగోనైనా మిగిలిన జీవితకాలంలో మీరిస్తే మాకు సమయం ఉంటుంది కనుక మీరు ఇచ్చిన సమయంలో మరింత జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మరి చరిత్రకు సంబంధించిన అనేకమైన విషయాలు పాత నిబంధనలో నుంచి మేము అధ్యయనం చేస్తూ ఉండగా రాజుల చరిత్రను, యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర, ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల చరిత్రను మాకు కళ్ళకు కట్టినట్టు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు కూడా కొన్ని వచనాలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగయ్యున్న నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం మనం చదివాం. అమోను కుమారుడైన యోషియా గారు ఏలటం ప్రారంభించారు. అతడు 31 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు అని చదువుకున్నాం. అలాగే యూదులను పరిపాలించిన రాజుల్లో 16వ రాజు యోషియా గారు. యూదులను పరిపాలించిన రాజుల్లో 16వ రాజు. ఆ రాజు దేవునికి ఇష్టకరంగా తన ప్రవర్తన కలిగి ఉండటం విశేషం. దావీదు గారిలాగా ఈయన కూడా భక్తిగా ఉంటూ ఉన్నత స్థలాలను కొట్టివేయటం, చాలా విషయాల్లో దేవునికి అనుకూలంగా బ్రతకటం, అన్య దేవతల విగ్రహాలను తీసివేయటం, ఇలాంటి కార్యక్రమాలు జరిగించారు. అలాగే మందిరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కూడా ముందుకు సాగుతూ ఉన్న క్రమంలో యెషయా గారి గురించి కొంత సమాచారాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ వచనం నుండి మనం ధ్యానం చేయగలిగితే, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. అతడు దాన్ని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సేవలు గూర్చి సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులైన పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడైన హిల్కియా గారు ఆయన నాకు ఒక గ్రంథం దొరికింది అన్నాడు. ఏమంటే మందిరంలో గ్రంథం దొరకటం ఏంటి? దేవుని మందిరం ఖచ్చితంగా యెరూషలేము మందిరంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ఖచ్చితంగా పెట్టాలి. అలాగే యూదుల్ని ఎవరైతే రాజు పరిపాలిస్తున్నాడో ఆ రాజు దగ్గర కూడా ఒక గ్రంథం ఉండాలి. ఇది ధర్మశాస్త్రంలో మోషే గారు ద్వారా దేవుడు తెలియచేసిన విషయం. మనకి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము ఒకసారి ఆ వచనాన్ని చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము
రాజుగారు, ఇశ్రాయేలుని పరిపాలించే రాజు దగ్గర ఖచ్చితంగా ఒక గ్రంథం ఉండాలి అని 20 నుంచి చదువుదాం. 21 నుంచి. పద్దెనిమిది నుంచి చదువుతాం. మరియు అతడు సింహాసనం యందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును ఆ రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథమును చూచి ఆ గ్రంథమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. అంటే ఒక కాపీ తన దగ్గర రాసి పెట్టుకోవాలి రాజు. ఇది ఎక్కడ ఉంటుందంటే లేవీల దగ్గర ఉంటుంది. వ్రాసి పెట్టుకొనవలను, అది అతని యొద్ద ఉండవలను. రాజు తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడుచుటకు నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అంటే యూదుల్ని పరిపాలించే, ఇశ్రాయేలుని పరిపాలించే ప్రతి రాజు దగ్గర ఏముండాలి? ధర్మశాస్త్ర గ్రంథం యొక్క కాపీ ఉండాలి. ఇది ఎక్కడ ఉంటుందా అని అంటే లేవీల దగ్గర. అంటే లేవీల్లో కూడా యాజకులైన లేవీల దగ్గర ఉంటుంది. ఇప్పుడు యాజకులైన లేవీల దగ్గర ఉన్న గ్రంథం కనుమరుగైపోయింది. ఎందుకు అయిందంటే అంతకుముందు యూదులను పరిపాలించిన రాజుల్లో కూడా చాలామంది దేవుడి కట్టడలను, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అన్యదేవతారాధన, విగ్రహారాధన, అన్యులకు బలిపీఠాలు కట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల చివరికి యెరూషలేములో కూడా మరి అన్య విగ్రహాలను ప్రతిష్ఠించే స్టేజ్కి ఇతర రాజులు, యూదుల రాజులు రావటాన్ని బట్టి ఈ గ్రంథం ఎక్కడో పక్కన పడిపోయింది. గ్రంథం అనగానే మొత్తం ఒకే పుస్తకంగా అక్కడ లేదు ఆ రోజుల్లో. ఎందుకంటే చర్మపు కాగితాల చుట్టలతో ఉండేవి, పెద్ద పెద్ద బేళ్లుగా ఉండేవి. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క చుట్టలాగా ఉండేవి. అలాంటి పరిస్థితిలో ఈ మోషే గారి ద్వారా వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథం అనగానే కొంతమంది భావించినట్టుగా 5 కాండాలు అని చెప్తారు కొంతమంది. అంటే పంచకాండాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. మరి కొంతమంది అయితే గ్రంథం అంతా దొరకలేదు. కానీ ఎందుకంటే ఈ గ్రంథం చదివి వినిపించగానే యోషియా గారు బట్టలు చింపుకున్నాడు. అంటే అందులో ఏదో కీడు అతనికి తెలిసింది కాబట్టి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోని 28, 29, 30 ఈ 3 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు, శాపాలు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము, 29వ అధ్యాయము, 30వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో ఏమున్నాయనంటే ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరిస్తే మీకు వచ్చే మేళ్ళు, ధర్మశాస్త్రాన్ని మీరు ధిక్కరిస్తే, పాటించకపోతే మీకు వచ్చే శాపాలు లేదా కీడులు, వీటి గురించి వ్రాయబడినాయి. కాబట్టి ఇప్పుడు హిల్కియా గారికి దొరికిన ఆ గ్రంథం ఏదై ఉంటుంది అని అంటే ద్వితీయోపదేశ కాండం 28, 29, 30 అధ్యాయాలకు సంబంధించిన గ్రంథం దొరికి ఉండొచ్చు అనేది కొందరి పండితుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ యోషియా గారికి ఏమర్థమైందంటే మన పితరులు ఇంత ఘోరం చేశారా, దేవుడికి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించారా, దేవుడి ఆజ్ఞలు కట్టడలు పక్కన పెట్టి ఇంత అవిధేయులుగా బతికారా అన్న విషయం అర్థమైపోయి దానివల్లనైనా మనకి దరిద్రం, దానివల్లనైనా మనకి శాపం. ఒకప్పుడు ఇశ్రాయేలీలంటే, యూదులంటే ఎదురు లేకుండా నిలబడిన యూదులు ఈరోజు శత్రు రాజులు వచ్చి యూదుల్ని చులకనగా ఓడించి బానిసలుగా కొనిపోయే దుస్థితిలోకి మనం దిగజారటం వెనుక కారణం మన పితరులు చేసిన తప్పులు, పాపాలు, అపరాధాలు అన్నమాట అన్న విషయం ఎవరికి అర్థమైంది? యోషియా గారికి అర్థమైంది. అందుకే హిల్కియా గారికి దొరకగానే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను. అతడు దాన్ని చదివి, షాఫాను గారు ఏం చేశారు, ముందు గ్రంథం తేగానే చదివి అది గ్రహించి ఇది రాజుగారికి చదివి వినిపించాలి అన్నట్టుగా వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజు వద్దకు తిరిగి వచ్చి
మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి, అంటే అంతకుముందు ఒక ఆర్డర్ వేసాడు ఈయన, మందిరంలో దొరికిన డబ్బుని సమకూర్చి అదంతా మందిరపు రిపేర్లకి ఉపయోగించాలి అని ఆ మందిరం మీద అధికారులకు అప్పగించారు. అధికారులు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళ దగ్గర లెక్కలేమీ చూసుకోలేదు. డబ్బు అప్పగించారు, పని జరిగిందా జరగలేదో చూసుకున్నారు అంతే. అది మనం 7వ వచనం వరకు గతంలో చదివాం. ఆ విషయాన్ని ఈయన వచ్చి చెప్తున్నాడు ఎవరికి? రాజుగారితో. మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్తమానం తెలిపి, పనివారికి అప్పగించారు, అధికారులకి, వాళ్ళు పని చేస్తున్నారయ్యా అన్న విషయాన్ని చెప్పేసి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథమును అప్పగించానని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. గ్రంథాన్ని ఎవరు అప్పగించారు? అప్పగించిన ఆయన పేరేంటి? మర్చిపోతున్నారు కదా. యోషియా కాదు, యోషియా రాజు. గ్రంథాన్ని నాకు అప్పగించాడని ఎవరితో చెప్తున్నారు? యోషియా గారితో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? షాఫాను గారు చెప్తున్నారు. షాఫాను గారికి ఎవరిచ్చారు? హిల్కియా గారు ఇచ్చారు. ఇది అర్థమైతే టక్కన హిల్కియా గారు ఎవరనగానే పలానా యాజకుడు. తర్వాత షాఫాన్ ఎవరంటే రాజుగారికి గ్రంథాన్ని తీసుకొని ఇచ్చిన వ్యక్తి, గ్రంథాన్ని చదివి వినిపించిన వ్యక్తి యోషియా గారికి. ఇలా చదివేటప్పుడు ఒక్కొక్క విషయం ఏ పాత్ర ఎవరిది అనేది అర్థం చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అందులో ఉన్న విషయాలన్నీ చదివించి రాజుగారికి వినిపించాడు. వెంటనే రాజుగారు 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. గ్రంథం మాటలు వింటే బట్టలు ఎందుకు చింపుకోవాలి? సంతోషం కదా. దేవుడు మనకి ఇంత నిబంధన ఇచ్చాడా, ఇంత మంచి నిబంధన ఇచ్చాడా, ఇన్ని కట్టడల విధులు మనకి ఇచ్చాడని సంతోషించాల్సింది ఎందుకు బట్టలు చింపుకున్నాడు అని అంటే, ఆ గ్రంథములో ఉన్న వాటి ప్రకారంగా మన పితరులు బ్రతకలేదు. మన తాత ముత్తాతలు గతంలో మనల్ని పరిపాలించిన వారు యూదులైన వారే అలా బ్రతకలేదు కాబట్టి ఇప్పుడు మనకి శాపం వచ్చింది అన్న విషయం ఆయనకు అర్థమైంది. అందుకే బట్టలు చింపుకున్నాడు. ఏమండి, మనం ఎప్పుడైనా మన పితరులు కానీ మన బంధువులు కానీ ప్రభువుని నమ్మకుండా చనిపోయాడంటే బాధపడిన సందర్భాలు ఉన్నాయా? పోతే పోయాడు, పీడ పోయింది, గతం అని వదిలేస్తాం కదా. పోయిన వాళ్ళ గురించి ఎందుకులే మనకి అనుకుంటా. జ్ఞాపకార్థ కోరికలు మాత్రం వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా పెడతానే ఉంటాం. వాళ్ళు ప్రభువుని నమ్మకపోవటం వల్ల ఇంత నష్టం జరిగిందనే బాధ ఈయనకి తెలిసి బట్టలు చెప్పుకున్నాడంటే పితరులు చేసిన తప్పు ఇంత ఘోరమైందా అని ఆయనకు అర్థమైపోయి బాధను వ్యక్తం చేస్తున్నాడు రాజుగారు. మన జీవితంలో మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా మన బంధువులు కానీ ఇట్లా ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయారు, దేవుడికి అవిధేయంగా బతికారు అని తెలిస్తే మనం బాధపడ్డామంటే బాధపడం. పడితే నిజంగా హోషియా గారి లాంటి మనసు కలిగిన వారం అని మనం ఒప్పుకోవచ్చు. బట్టలు చింపుకొని ఏం చేశాడు? తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మేకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆశయ అను రాజసేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, ఇంతమందిని పిలిచి వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములో, జనుల విషయములోను, యోధా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయండి. అంటే ఆయనకు అప్పుడు ఏమర్థమైంది? దేవుడి దగ్గర విచారణ చేయాలి. నా విషయంలో నేను ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎలా పాటించాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటని నా విషయంలో ఎక్కడ విచారణ చేయమన్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయండి అని వారిని పంపించారు. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలో, జనుల విషయంలోను, యోధా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఏం చేశారంట? మన పితరులు ఈ గ్రంథములో వ్రాయబడిన దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక, వినిన వారు కాదు, వినని వారైరి గనుక
యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. దేవుడు కోపం ఎంత అధికంగా మన మీద మండటానికి కారణం ఏంటంటే మన తాత ముత్తాతలు పితరులు చేసిన అవిధేయత, అపరాధం, పాపం, దోషం, వీటన్నిటిని బట్టి యెహోవా కోపం ఇప్పుడు మన మీద ఇలా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫాను, ఆషాయాయును ప్రవక్తియకు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె ప్రవక్తి అంటే ప్రవక్తలు కనపడల. ఆల్రెడీ ఈ హుల్దా అనే ప్రవక్తి దానికి చదివేదానికంటే ముందు మనకి ఇద్దరు ప్రవక్తిలు కనిపించారు బైబిల్లో. గుర్తుందా ఎవరికన్నా? మొట్టమొదటి ప్రవక్తిని ఎవరు? మిరియాము గారు. నిర్గమకాండంలో మోషే అహరోన్ల సహోదరి మిరియాము గారు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి 4వ అధ్యాయంలో ఉంటుంది, ఆమె పేరు దెబోరా. ఇప్పుడు హుల్దా అనేవిడ 3వ ప్రవక్తిని, పాత నిబంధనలో 3వ ప్రవక్తిని. హుల్దా యొద్దకు వచ్చిరి. ఆమె వస్త్రశాలకు అధికారియగు అర్హషులకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, ఈమె కెపాసిటీ ఏంటి, ఈమె సామర్థ్యం చెప్పండి. ఈవిడ గురించి గతంలో మర్చిపోలేని మహిళలు అనే అంశంలో మాట్లాడటం జరిగింది. హుల్దా ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్షకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి, అంటే వస్త్రశాలకు అధికారి అంటే ఆ రాజుగారికి సంస్థానంలో ఎవరెవరికి ఏ వస్త్రాలు కుట్టాలి, ఎలాంటి వస్త్రాలు డిజైన్ చేయాలి, ఇవన్నిటికీ ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది వస్త్రశాల. దానికి అధికారి అయిన అర్హషుకును పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య, అంటే ఆ వస్త్రశాలకు అధికారి అయిన ఆయన మనవడు కూడా కాదు, మనవడికి భార్య, తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. అంటే యెరూషలేములో మొదటి భాగమేమో రాజుగారు నివసించే ప్రాంతం, మందిరము, ఈ లేవీలో నివసించే ప్రదేశం, ఇదంతా ఒక భాగం. అయితే 2వ భాగం అందులో ఈమె నివసిస్తుంది. ఈమె వద్దకు వారు వచ్చి ఉండగా, ఎవరి దగ్గరకు వచ్చారు? హుల్దా అనే ప్రవక్తిని దగ్గరకు వీళ్ళు వచ్చారు. హుల్దా అని అంటే అడవి పిల్లి అని అర్థం. హుల్దా అని అంటే అడవి పిల్లి అని భావం. 15వ వచనం, ఈమె వారితో ఇట్లనెను, అంటే రాజుగారు ఇలా పంపించినప్పుడు ఇదిగో ఆయన గురించి, ప్రజల గురించి, పాలన గురించి అడగమన్నారు, యెహోవా యొద్ద విచారణ చేయమన్నారు. అనగానే హుల్దా గారు దేవుని దగ్గర విచారించి ఆవిడ చెప్పిన సమాచారం, ఈమె వారితో ఇట్లనెను, మిమ్మల్ని నా యొద్దకు పంపిన వారితో ఈ మాటలు తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి రప్పింతును. బాంబేలు చేసింది. ఈ ధర్మశాస్త్రంలో నా విధులు కట్టడలు మీరు పాటించకపోతే ఏ కీడు వస్తుందని నేను రాయించాను, ఆ కీడంతా ఖచ్చితంగా యెరూషలేము మీదకి వచ్చింది, నేను రప్పిస్తాను అని ఫిక్స్ చేసేసింది. ఏం కీడు వచ్చింది ఒకసారి చూడండి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పాటించకపోతే యెరూషలేము మీదకు వచ్చే కీడు ఏంటంట, నష్టం ఏంటి? అది పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశం. అలాంటి కనాను దేశంలో ఇశ్రాయేలు ఆనందంగా నివసించవలసిన పరిస్థితుల్లో వీరు ఎందుకు అవిధేయులు అయ్యారు అని అంటే, కేవలం అన్యులను చూసి, లోకాన్ని చూసి, లోకాశలను చూసి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు
ప్రాప్తించును. ఇవి ఆశీర్వాదాలు. అక్కడ నుంచి శాపాలు కూడా దేవుడు తెలియజేశాడు. 15వ వచనం నుంచి చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇందాకేమో వినిన ఎడల. వింటే వచ్చే ఆశీర్వాదాలు ఆ 2వ వచనం నుండి 14వ వచనం వరకు రాయించాడు. 15వ వచనం నుండి వినని ఎడల ఏమొస్తాయంట? ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదు. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడుతువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు బూనుకొను కార్యములన్నిటి విషయములలో యెహోవా శాపములు, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకికాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. ఇలా ఈ 3 అధ్యాయాల్లో మనం చదివితే ఆశీర్వాదాలు ఏమొస్తాయో, శాపాలు ఏమొస్తాయో మొత్తం రాయించాడు. ఇప్పుడు వీళ్ళు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా దేవుడు రప్పిస్తానన్న కీడంతా ఖచ్చితంగా యెరూషలేము మీదకి వచ్చింది అని ఫిక్స్ చేసి చెప్పేసింది హుల్దా గారు. 17వ వచనం. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. అంటే ఆల్రెడీ అప్పటికే రగులు కొనుచున్నది. ఎందుకు? ఇతర దేవతలకు ధూపం వేసి ఇతర దేవతలను అనుసరించారు కాబట్టి నా కోపం రగులు కొంటూ ఉన్నది ఆల్రెడీ. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యోధారాజునకు ఈ మాట తెలియచేయుడి. ఇప్పుడు ఒక యోధారాజు యోషియా గారు యెహోవా యొద్ద విచారణ చేయటానికి పంపించాడు కదా, ఆయనకి ఈ మాటలు చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. రాజుగారికి ఈ మాట చెప్పండి, కీడంతా ఖచ్చితంగా ఈ దేశం మీదకి వచ్చింది. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథం చదివిన మాటలు విని ఈయన ఏం చేశాడంట? దీనత్వం కలిగి బట్టలు చింపుకొని కన్నీళ్లు రాల్చి కనుక నీ మనవి నేను అంగీకరిస్తున్నాను. అంటే దేవుని దగ్గర తగ్గించుకున్న వాని మనవి దేవుడు ఆలకిస్తాడు. హెచ్చించుకొని ప్రార్థన చేస్తే ఊరికి నోటి మాటతో మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మేము తగ్గించుకుంటున్నామని బయటికి వెళ్ళి బిల్డప్ ఇచ్చామనుకో, నోటి మాటతోనే ఆ డైలాగు ప్రవర్తన విషయంలో ఏమాత్రం తగ్గించుకోవట్లేదు, ఎవరి దగ్గర తగ్గించుకోవట్లేదు అనుకోండి, అది తగ్గింపు అయిద్దా? దేవుడు హృదయాలను చూస్తాడు కాబట్టి ఇక్కడ ఆయన తగ్గింపు జీవితం కనపడేది. రాజు అయ్యుండి కూడా ఇప్పుడు మా పితరులు చేసిన ఆ ద్రోహం ఏదైతే ఉందో దానివల్ల మాకు శాపం వచ్చింది, ఈ శాపం మేము అనుభవిస్తున్నాం, మా భవిష్యత్తు ఏంటి, మేము ఎలా బ్రతకాలి, ప్రజల గురించి, నా గురించి, నా పరిపాలన గురించి విచారణ చేయమని యెహోవా దగ్గర విచారణ చేయమని లేవీయుల్ని పంపిస్తే వాళ్ళు వెళితే హుల్దా గారు చెప్పిన సమాధానం ఇది. అయితే రప్పించడం కన్ఫామ్, కీడు రప్పించడం అనేది ఖాయం. అయితే
నువ్వు నా మనవి ఎప్పుడైతే వాక్యం విన్నావో, ధర్మశాస్త్రం విన్నావో, వెంటనే నువ్వు దీనత్వం కలిగి తగ్గించుకొని కన్నీళ్లు విడిచి నా సన్నిధిలో మనవి చేశావు కాబట్టి నీ మనవి నేను వింటున్నాను అంటున్నాడు. అంటే గత కాలంలో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు, అపరాధాలు, పాపాలు చేసిన ఎప్పుడైతే వాక్యానికి విధేయులై తగ్గించుకొని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా బతిమలాడతామో ఖచ్చితంగా దేవుడు మన మనవి వింటాడు. ఏమాత్రం తగ్గింపు స్వభావం లేకుండా నన్ను క్షమించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, గతంలో చేసినవన్నీ క్షమించు అని నోటి డైలాగ్ అన్నాం అనుకో, హృదయం తెలుసుగా దేవుడికి హృదయం తెలుసు కాబట్టి దేవుడు ఆ మనవి వినడు. విన్నాడు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు వినడు. నీ హృదయ ఆలోచనలే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దానికి తగ్గట్టుగా పరిశుద్ధాత్మ కూడా సహాయం చేస్తాడు. మన హృదయాలోచనను దేవునికి తీసుకెళ్ళి అప్పగిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు చేసిన మనఃపూర్వకమైన పాప క్షమాపణే దేవుడి దగ్గర నీ ప్రార్థన వినబట్టడానికి కారణమైంది. యోషియా గారు అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు విని ఆయనకిచ్చిన బహుమానం ఏంటి? 20వ వచనం, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు, నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానము రాజు వద్దకు తెచ్చిరి. ప్రశాంతంగా నువ్వు చచ్చిపోతావు, నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు నేను ఈ దేశం మీదకి తప్పించబోయే ఆ కీడు ఏదైతే ఉందో అది నీ కళ్ళతో నువ్వు చూడు, నీ తరం తర్వాత దాన్ని రప్పిస్తాను అని యోషియా గారికి హుల్దా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన సమాచారం, వర్తమానం. రైట్. 23వ అధ్యాయం. అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యోధావారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించను. అందరిని పిలిపించాడు రాజుగారు. ఏ రాజు చేయని కార్యక్రమం ఇది కదా, అంతకుముందు ఏ రాజు చేయలే. అలాంటిది ఈ రాజు విని పశ్చాత్తాపడి దీనత్వం కలిగి దేవుడి దగ్గర విన్నాడు. కాబట్టి ఆమె చెప్పిన ఆ ప్రవచనం ప్రకారంగా ఎలాగైనా ఈ ప్రజల్ని బాగు చేయాలి, ఈ ప్రజలను మరలా దేవుని తట్టు తిప్పాలంటే వాళ్ళకి ఏం వినాలి? వారు వాక్యం వినాలి. కాబట్టి నేను విన్న ఈ ధర్మశాస్త్రం వాళ్ళు కూడా వినాలి అని వెంటనే అందరినీ సమకూర్చి పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఈ ధర్మశాస్త్ర గ్రంథం, యెహోవా మందిరంలో దొరికిన ఈ గ్రంథంలోని మాటలన్నిటినీ వారికి చదివించను. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా. ఎవరు చేశారు నిబంధన? చేసింది ఎవరు నిబంధన? చదివింది అర్థం కాల. రాజుగారు ఒక స్తంభం దగ్గర నిలిచి, యోషియా గారు అనమాట. మళ్ళీ 3వ వచనం చదువుతున్నాను. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని, అంటే మొత్తం స్వీకరించాడు. ఏమాత్రం చచ్చు లేకుండా, ఏమాత్రం వేరే దానికి స్థానం లేకుండా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో స్వీకరించి గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదు అని, అంటే మేము అన్నిటినీ పాటిస్తాము అని, స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా అప్పుడు జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ముందు రాజుగారు ఫిక్స్ అయ్యాడు. ఎలా ఫిక్స్ అయ్యాడు? పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో. అంటే అంత పరివర్తన వచ్చింది రాజుగారు, యోషియా గారు. అంతకుముందు ఏ రాజులో లేని పరివర్తన ఈయనలో వచ్చింది. నిజంగా దేవుని వాక్యం వింటే హృదయంలో పొడవబడింది. కొత్త నిబంధనలు కూడా పేతురు గారు ప్రసంగం చేస్తుంటే వాక్యం ఏం చేసిందంట? హృదయంలో పొడవబడి మేమేం చేతుము,
అని పేతురు గారిని కడమ అపోస్తుల్ని అడిగితే, మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని పేతురు గారు సమాధానం ఇచ్చారు. అలాగా వాక్యం యోషియా గారి హృదయంలో పొడవబట్టం బట్టి ఆయన స్థిరపరిచి దాన్ని మేమంతా స్థిరపరుస్తామని చెప్పినప్పుడు ప్రజలందరూ దానితో సమ్మతించారు. అంటే ఒక రాజు బాగుపడితే ప్రజలందరూ బాగుపడతారు, ఒక రాజు చెడిపోతే ప్రజలందరూ చెడిపోతారు. ఇశ్రాయేలు చరిత్ర అంతా అలాగే. 19 మంది రాజుల చరిత్రలో ఒక్కళ్ళు సరిగ్గా లేరు, అందరూ భ్రష్టులైపోయారు, ప్రజలందరూ చెడిపోయి పూర్తిగా దేవుణ్ణి విసర్జించిన పరిస్థితుల్లో అష్షూరు రాజు యొక్క చెరలోనికి వెళ్ళిపోయే దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు యూదుల పరిస్థితి కూడా దాదాపుగా అదే స్టేజ్లో ఉంటే యోషియా గారి కాలంలో కొంత ఊరట లభించింది. ఎందుకంటే యోషియా గారు భక్తి, భయం, దేవుడంటే వినయ విధేయతలు చూపాడు కాబట్టి. అలా చూపటాన్ని బట్టి ఆయన మాట దేవుడు విని ఆయన ద్వారా ఇశ్రాయేలుకి కొంత, యూదులకు కొంత ఊరటను కలిగించాడు. 4వ వచనం, రాజు బయలుదేవతకును అషారాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుంచి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా, హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. అంటే యెరూషలేము మందిరంలో ఏమున్నాయి? అన్ని దేవతల విగ్రహాలు. అషేరా దేవత విగ్రహం ఉందంట, నక్షత్రాల బొమ్మలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. యెరూషలేములో ఏ విగ్రహం ఉండదు. ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తారు వాళ్ళు. అలాంటిది అన్య దేవతల బొమ్మలు తీసుకొచ్చి యెరూషలేములో పెట్టి, ఎవరు పెట్టిందంటే యూదును పరిపాలించిన రాజులే, బయట వాళ్ళు వచ్చి పెట్టలా. యూదును పరిపాలించిన రాజులే బలిపీఠాలు కట్టడం, ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టడం, ఎక్కడ పడితే అక్కడ అన్ని దేవతల పూజలు చేయటం, దేవతా స్తంభాలని నిలబెట్టడం, అన్ని ఆచారాలన్నీ సాంప్రదాయాలు పాటించటం, తన పిల్లల్ని అగ్నిగుండాలు దాటించటం, సోది చెప్పేవాడిని ఉండనీయటం, యక్షిణిగాండను ఉండనీయటం, కర్ణపిశాచ తంత్రాలు చెప్పేవాడిని నగరంలో వారికి మంచి ప్రముఖ స్థానాలు ఇవ్వటం, ఇలాంటి అన్ని ఆచారాలన్నీ నెరవేర్చి చివరికి యెరూషలేము దేవాలయం, నా నామం ఇక్కడ శాశ్వతంగా ఉంచుతాను అని చెప్పిన ఆ ప్రాంతంలోనే, ఆ దేవాలయంలోనే అన్ని దేవతా విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు యోషియా గారు వచ్చి వాటన్నిటిని ఏం చేస్తున్నారు? ప్రక్షాళన చేస్తున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అంగీకరిస్తే, మేము వీటిని స్థిరపరుస్తామని నిర్ణయం తీసుకుంటే ముందు చేయవలసిందేంటి? దేవుని వాక్యం మనకు అర్థమైంది, వాక్యానుసారంగా మేము బతుకుతాం. వాటిని స్థిరపరచటం అంటే అర్థం, వాక్యాన్ని స్థిరపరచటం అంటే వాక్యానుసారంగా మనం నడవాలి. నడవాలంటే ముందు లోపలున్న చెత్త అంతా తీసేయాలి. నడవాలంటే ముందు లోపలున్న చెత్త అంతా తీసేయాలి. యాకోబు పత్రిక చదువుకుంటాం ఎప్పుడు 1:21 ఏమని? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి మాని, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును, వాక్యం లోపలికి వెళ్ళాలి. నువ్వు వాటిని స్థిరపరచాలి. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలంటే ముందు లోపల ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోవాలి. లోపల చెత్త అలాగే పెట్టుకొని ఇక్కడ కొంత వాక్యం, అక్కడ కొంత చెత్త మిక్స్ చేసామనుకోండి, ఈరోజు అన్ని జనుల మధ్య దేవుని వాక్యం ఏమైంది? అవమానం పాలైంది. క్రైస్తవ్యం అంటే ఏంటో సమాజానికి అర్థం కాకుండా పోయింది. క్రైస్తవ్యం అంటే అర్థం కాకుండా పోయింది. అసలు క్రీస్తు ఎవరో, తండ్రి ఎవరో తేడా తెలియకుండా అంతా గజిబిజి గందరగోళం అయిపోయింది. కారణం ఏంటంటే ఈగోలు హట్ అవ్వటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పంతాలు, పట్టింపులు. నేను గెలవాలి, దేవుడు గెలవాలి కాదు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రభువుని, దేవుడిని అంగీకరిస్తే వాక్యాన్ని స్థిరపరచాలి. వాక్యం హైలైట్ అవ్వాలి, వాక్యం గొప్పగా ఉండాలి, దేవుడు గొప్పగా చూపించాలి దేవుణ్ణి అనే ఆలోచనతో ఉంటే అసలు ఎలాంటి విభేదాలు ఎవరితో మనకి లేకుండా ఉంటాయి. వాక్యం స్థిరపరచాలంటే ముందు లోపలున్న ఏ చెత్త, ఇంత స్వార్థం కూడా మనలో లేకుండా తీసేసుకుంటేనే అప్పుడు వాక్యాన్ని పరిపూర్ణంగా మనం ప్రజెంట్ చేయగలం. వాక్యాన్ని ప్రజెంట్ చేసే విధానం మాటల్లో ఒక రకంగా, చేతల్లో మరొక రకంగా ఉంటే అది పరిపూర్ణంగా చేయటం అవ్వదు.
మాట ఒక రకంగా ఉంటుంది, క్రియ ఒక రకంగా ఉంటుంది, పరిపూర్ణత కాదు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అలా అంగీకరించి స్థిరపరచాలి అనుకుంటే, ఇదిగో యోషియా గారు ఎలాగైతే ఆ విగ్రహాలను మొత్తాన్ని తీసి కిద్రోను వాగులో కాల్చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి ఎక్కడ కలిపారంట? బేతేలు ఊరికి పంపివేశాను. మరియు యోధాపట్నముల యందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లను ధూపం వేయుటకై యోధారాజులు నియమించిన, ఎవరు కాదు, బయటోళ్ళు కాదు, యోధారాజులే నియమించారు. ఎక్కడెక్కడ? యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బలిపీఠాలు కట్టారు. యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విగ్రహాలను నిలబెట్టారు. వీటన్నిటినీ ఆ యెరూషలేము లోపల మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విగ్రహాలు ఏమీ లేకుండా, దేవతా స్తంభాలు లేకుండా, బలిపీఠాలు లేకుండా యోధారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకు సూర్యచంద్రులకు గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. అంటే అన్ని దేవతల్ని ఏర్పాటు చేసి అన్య యాజకుల్ని ఏర్పాటు చేశాడు. వాటికి ధూప నైవేద్యాలు అర్పించడానికి యాజకులు కావాలి కదా. లేవీలు మాత్రమే యాజకులు ఉండాలి ఏది యెహోవా ఆలయంలో. కానీ వీళ్ళు చుట్టుపక్కల కూడా యెరూషలేములో మాత్రమే కాక చుట్టుపక్కల కూడా దేవాలయాలు నిర్మించి బలిపీఠాలు కట్టి అన్ని దేవతా విగ్రహాలను నిలిపి వాటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క యాజకుడిని పెట్టాడు. ఎవరు? యూదుల రాజులే. వాళ్ళందరినీ ఆపేశాడు. మీరు యాజకత్వం చేయాల్సిన అవసరం లేదు, మీకు వీటికి అసలు సంబంధమే లేదు. మొత్తాన్ని తీసేశాడు, విగ్రహాలను తీసేశాడు, బలిపీఠాలని తీసేశాడు, యాజకులను కూడా నిలిపివేశాడంట. యెహోవా అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు? మా ఉద్యోగాలన్నీ పోయినాయి, యోషియా గారు రావటం మా ఉద్యోగాలన్నీ ఊస్తాయి, అంతకుముందు రాజన్నయ్య మనల్ని ఉద్యోగాల్లో పెట్టుకొని జీతం ఇచ్చాడు అని ఫీల్ అయ్యారు పూజారులుగా. ఆ పోస్టులన్నీ ఊడిపోయినాయి, ఆ దేవాలయాన్ని కూలగొట్టబడ్డాయి. అంటే అంత ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నాడు యోషియా గారు. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లాను. సామాన్య జనుల సమాధుల మీద చల్లాడు. అషేరాదేవి అంటే కనానీయుల్లో పెద్ద దేవత. వీళ్ళు అక్కడికి రాకముందు ఉన్న దేవత, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే దేవత అలాగే ఉండిపోయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు యెహోవా భక్తులు వచ్చారు కనాన్ దేశంలోకి. కనాన్ దేశంలోకి యెహోవా భక్తులు వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న దేవతలు విగ్రహాలు దేవుళ్ళుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ నిర్మూలనం అయిపోవాలి. అయినాయి, దావీదు గారి కాలంలో అలాగే అయినాయి. కానీ మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క రాజు రావటం, ఒక్కొక్క దేవత ప్రతిమకు పూజలు చేయటం. మరి సొలొమోను గారి కాలంలో అయితే భయంకరంగా అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల భయంకరమైన విగ్రహారాధన, బలిపీఠాలు, ఆరాధన, ఉన్నత స్థలాల్లో మరి బలిపీఠాలు కట్టి అన్ని దేవతలకి వారి భార్యల నిమిత్తం సొలొమోను గారే బలులర్పించి ధూపాలు వేసిన సందర్భాలు మనం చదువుకున్నాం. అంటే స్వార్థంతో నిండిపోయిన మనుషులు నిజమైన దేవుడిని ఆరాధించడం పక్కన పెట్టి ఏం కాదులే, నష్టం ఏం జరగదులే, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదులని అన్ని దేవతల వైపు తిరిగిపోతుంది. దేవుడే ఆ క్షణంలోనే తలుచుకొని ఒకసారి వాళ్ళకి వెంటనే శిక్ష వేసి ఉంటే, ఆల్రెడీ ధర్మశాస్త్ర కాలంలోనే వెంటనే శిక్షలు అమలైనవి. కానీ కొన్ని పరిస్థితుల్లో శిక్ష వెంటనే అమలవల, కొంచెం కొంచెం గ్యాప్ రావటం వల్ల ఏం కాదులే, అంత మహాజ్ఞానైన సొలొమోను గారే ఏం కాదులే, దేవుడిని ఆరాధించకపోయినా అన్ని దేవతలను ఆరాధించినా ఏం కాదులే అని ఎంత నిర్లక్ష్య వైఖరితో అన్ని దేవతలను ఆరాధించాడంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. అంటే జ్ఞానంతో కళ్ళు మూసుకుపోయినాయి అంటే, అవును సొలొమోను గారికి జ్ఞానంతో కళ్ళు నెత్తికెక్కి, ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని, స్త్రీ వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినాయి. కామాంధుడు అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే కామాంధుడైతే జ్ఞానం పనిచేయదు అంటే పనిచేయదు. నిన్న మొన్న చదివాను వార్తలు కదా, ముసలాయన 13 ఏళ్ల పిల్లల్ని మాయమాటలు చెప్పి ఆ పిల్లల్ని ఎట్లాగో నమ్మించాడు, ఒప్పించి తీసుకెళ్ళి సపోటా తోటలో పాడు చేశాడు. ఎవడో చూశాడు, వీడియో తీశాడు, ఆడిని బుకాయించాడు. తీరా తీసుకొని పోలీసులు తీసుకొని వెళ్తుంటే ఆ చెరువులో దూకాడంట, చచ్చిపోయాడు. మొత్తానికి
ఈ అవమానాలు ఇవన్నీ భరించలేనని చచ్చిపోయాడు. ఒక క్షణం ఆ ఆలోచన లేకుండా ఉంటే వీడు సావు ఈరోజు ఉండేది కాదు. అంటే ఎంత గొప్పోళ్ళకైనా, ఎంత వృద్ధులకైనా, ఎంత మేధావులకైనా ఆ కామవాంఛతో కళ్ళు మూసుకుపోతే ఏం జరుగుతుందో పరిస్థితి, జరగబోయే పరిణామాలు దాకా ఆలోచన వెళ్ళదు. ముందు ఈ పబ్బం గడిస్తే చాలు, ఈ క్షణం దాటితే చాలు, ఇక్కడ ఈ శరీరానికి సంతోషాన్ని ఇస్తే చాలు అన్నదే ఆలోచిస్తారు తప్ప తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఇది తెలియకుండా ఎలా కప్పిపుచ్చొచ్చు, ఎలా దాచిపెట్టగలం అనే ఆలోచన రాదు. ఆ టైంలో ఏమనిద్ది, ఎవరికి తెలియదు, నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అనిపించింది. కానీ అందరికీ తెలిసిపోయిద్ది అన్న విషయం ప్రతి నేరస్తుడు తెలుసుకోవాల్సిన విషయం. నేరం చేయటానికి ముందు కళ్ళకి ఏమొచ్చింది, మైకం కమ్మింది. సొలొమోను గారికి సైతం కళ్ళకి మైకం కమ్మిందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా దేవుడు ఎందుకు రాయించాడంటే అలాంటి తప్పు మీరు చేయకూడదు. ప్రతి తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి వాక్యాన్ని మననం చేసుకో. వాక్యం జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా ఆ తప్పు చెయ్యం. ఎందుకంటే వాక్యం మనల్ని గద్దించింది కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పు మనం చెయ్యం. హోషేయ గారి కాలంలో ఆయన ప్రక్షాళన చేస్తున్నప్పుడు నిజంగా ఆ యూదులు పరిపాలించే ప్రాంతం కాబట్టి ఒక అన్యదేవత విగ్రహాన్ని ఆ ప్రాంతంలోంచి తొలగించి ఏమంటే దాన్ని కాల్చి బూడిద చేసి ఆ నదిలో, ఆ ప్రాంతం ఏదది కిద్రోను వాగులో పడేస్తుంటే అదంతా యూదుల ప్రాంతం కాబట్టి ఎవడో తిరుగుబాటు చేయలే. పైగా చేస్తుంది ఎవరు, రాజుగారు. ఈరోజు అదే జరిగితే చిన్న బొమ్మని పసుపు కుంకాలు వేసి అక్కడ పెట్టినప్పుడు దాన్ని ఇలా కొట్టేసామనుకోండి వెళ్తా అది మీడియాలో ఎంత పెద్ద ఇష్యూ అయింది చెప్పండి. మతాల మధ్య చిచ్చు రగులుకునే అవకాశాలు ఉంటాయి ఈరోజు. ఎందుకంటే అన్ని మతాలు కలిసిన ప్రాంతంలో మనం బతుకుతున్నాం. ఆ రోజు చేశారు కదా యోషియా గారు, మనం కూడా విగ్రహాలను తుత్తనీయులుగా చేద్దాం, కాల్చి బూడిద చేసి కిద్రోను వాగులో పడేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈడ్చి మనల్నే కిద్రోను వాగులో తోసేస్తారు. మనం పడగొట్టాల్సిన విగ్రహాలు ఏంటో తెలుసా? మనుషుల్లో నిలబడిపోయిన కొన్ని విగ్రహాలు, మనుషుల కళ్ళ ముందు కనపడే విగ్రహాల కంటే మనుషులలో నిలబడిపోయిన కొన్ని విగ్రహాలు దేవుడి కంటే ఎక్కువగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుడు వాక్యాన్ని కూడా అవసరమైతే పక్కన పెట్టి, దేవుడి పనిని కూడా పక్కన పెట్టి, ఎవరినైతే మనం దేవుడిగా భావించి, అంటే దేవుడి కంటే ఎక్కువగా భావించి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామో అది విగ్రహం మన దృష్టిలో. అది డబ్బు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ పని కావచ్చు, నీకు ఇష్టమైన వస్తువులు కావచ్చు, నీకు ఇష్టమైన అలవాట్లు కావచ్చు, ఇవన్నీ విగ్రహాలే. ఈ విగ్రహాలను మనం ఏం చేయాలి చెప్పండి? ఈ విగ్రహాలను ఏం చేయాలి? లోపల కనిపించని విగ్రహం, మనకు మాత్రమే కనిపించే విగ్రహం, ఎదుటోళ్ళకే కనిపించని విగ్రహాలు మనలో చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? యోషియా గారిలాగా పడగొట్టి కాల్చి బూడిద చేసి తీసుకెళ్ళి బయటపడేయాలి. అది పడేసిన రోజు వాక్యం పరిపూర్ణంగా మనలో అభివృద్ధి చెందింది. ఇవన్నీ అలాగే పెట్టుకొని వాక్యం ఒక పార్టు, విగ్రహాలే ఒక పార్ట్ అన్నట్టుంటే మన విశ్వాస జీవితం ఏమాత్రం ఎదగదు. ఎదిగినట్టుగా నటిస్తాము, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. యోషియా గారు అలా చేయలేదు. హృదయపూర్వకంగా ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. కాబట్టి ఆ విగ్రహాన్ని పొడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? 6వ వచనం, యెహోవా మందిరమందున అషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపల ఉన్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి, ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఎండ్లను పడగొట్టించెను. ఇది యెరూషలేము మందిరంలో ఎవరున్నారంట? పురుషులుగాములు. అంటే పురుషులు కూడే బ్యాచి. వ్యభిచారుల్లో కూడా ఆడమనిషితో పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం, పురుషుడితో పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ప్రకృతి విరుద్ధం, దేవుడికి అస్సలు నచ్చని పని. పురుషగాములు ఎక్కడున్నారంట? యెహోవా మందిరములో. ఎక్కడ తిష్ట వేశారండి? అసలు ఆ దేశంలోనే ఇలాంటి వాళ్ళు ఉండకూడదని సౌలు గారి కాలంలోనే తరిమేపించాడు. సోది చెప్పేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని, మాంత్రికుల్ని.
ఇలాంటి వాళ్ళని శకునిగాళ్ళందరినీ బయటికి తరివేస్తే ఇప్పుడు పురుషగాములు ఎక్కడొచ్చి ఉంటున్నారు? యెహోవా మందిరమందున్న పురుషగాములను ఇండ్లను పడగొట్టించను, వాళ్ళ కొంపలు కూడా కూల్చేపించాడు. అచ్చట అషేరాదేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండి. మళ్ళీ మందిరంలో మళ్ళీ ఇంకో బ్యాచ్ పురుషగాములు కాకుండా అషేరాదేవికి గుళ్ళను అల్లు స్త్రీలు అక్కడ నివాసం ఉంటున్నారంట. ఏమిటి? యెరూషలేము ఎంత పరిశుద్ధమైన స్థలం, నేను కోరుకున్న స్థలం ఇదే అని దేవుడు చెబితే ఆ స్థలంలో ఎలాంటి దౌర్భాగ్యులు నివసిస్తున్నారు? నివసింపటానికి కారణం ఎవరంటే యూదులను పరిపాలించిన కొంతమంది దుర్మార్గులైన రాజులే. అషేరాదేవికి గుళ్ళను తయారు చేసి కుట్టే స్త్రీలు ఉన్నారంట. అంటే ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకొని మన దేవత అక్కడే ఉంది. యెరూషలేము దేవాలయంలో దేవతను పెట్టారు. ఆ దేవతకు అందుబాటులో ఉండి గుళ్ళను తయారు చేసే స్త్రీలు ఒక కుటీర పరిశ్రమగా వాళ్ళు అక్కడే ఉండి ఆ గుళ్ళను అల్లుతూ ఉంటే వాళ్ళ దగ్గర అల్లబడిన గుళ్ళను కొని ఆ దేవికి సమర్పించేవాళ్ళు అనమాట. వ్యాపారం ఇదంతా. గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యోధా పట్టణములలోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. యోధా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలకి వెళ్ళగొట్టెను. గెబ మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి, యాజకులు అనగానే మళ్ళీ యెరూషలేములో దేవుడికి యాజకత్వం చేసే లేవీల గురించి కాదు ఇది. అన్ని దేవతల యాజకులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారంట? గెబా మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే యూదుల సరిహద్దు ఇది. యూదులు పరిపాలించేవారి రాజధానికి యొక్క సరిహద్దు. గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములలో ప్రవేశించు వానిని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారుని కానీ కుమార్తెని కానీ మెలుకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. బెన్హిన్నోము లోయ అంటే అది కష్టంగా కాలేది ఒకప్పుడు. తర్వాత యెరూషలేము ప్రక్షాళన జరిగిన తర్వాత అది ఒక చెత్తను తీసుకెళ్ళి తగలబెట్టే ప్రాంతం, ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడికి బెన్హిన్నోము అను లోయలో ఉన్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యోధా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములలో నివసించు పరిచారకుడైన నెతల్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి, యోధారాజులు దేనికి పూజిస్తున్నారంట? సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలు. అంటే ఈరోజు సూర్యుడిని ఎవరు నడుపుతున్నారు? రథం ముందు ఏమి నడుస్తున్నాయి? గుర్రాలు కదా. అంటే సూర్యుడిని నడిపించేది ఏంటంట? గుర్రాల రథం మీద సూర్యుడు తూర్పు నుంచి పడవరకు ప్రయాణం చేస్తున్నాడని ఆ రోజుల్లోనే సూర్యదేవుడికి నమస్కారాలు చేసే పరిస్థితి. సూర్యుడికి కొన్ని గుర్రాలను ప్రతిష్ఠించారంట వాళ్ళు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే యెరూషలేములోనే జరుగుతున్నాయి. వీటన్నిటినీ బ్యాన్ చేశాడు, మొత్తాన్ని అపవిత్రపరిచాడు వాటిని యోషియా గారు. మంటపములో నివసించు పరిచారకులైన నెతల్మెనకును గది యొక్క దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠించబడిన రథములను అగ్నితో కాల్చివేశాను. ఇది సూర్యుడి రథం, ఇది సూర్యుడి గుర్రం అని కొన్ని ప్రతిష్ఠించారంట. ఎంత దౌర్భాగ్యానికి ఒడిగట్టారో చూడండి. యూదుల రాజులే వీళ్ళంతా. మరియు యోధారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, ఎక్కడ? యోధారాజు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు 2 సాలల్లో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో
పొంచాడు. అంటే గతంలో రాజులు చేసిన బలిపీఠాలని, విగ్రహాలని మొత్తాన్ని చిన్న భిన్నాలు చేసి తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడేసి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క ప్రదేశాన్ని యోషియా గారు ఏం చేస్తున్నారు? ప్రక్షాళన చేస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు, వాటిని అపవిత్రపరుస్తున్నాడు, యెరూషలేముని పవిత్రపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిబంధనను స్వీకరిస్తాము, మేము స్థిరపరుస్తామని దేవుని సన్నిధిలో నిబంధన చేశారు, ప్రమాణం చేశారు. ఈయన చేయటం మాత్రమే కాక ప్రజల చేత కూడా ప్రమాణం చేయించాడు. కాబట్టి చేయబడిన ప్రమాణం ప్రకారంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఆ బలిపీఠాలన్నింటినీ పడగొట్టిస్తూ ఉన్నాడు. 13వ వచనం, యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమేషు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోమను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేల్ రాజు అయిన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి, అంటే సొలొమోను గారు కట్టిన ఆ పర్వతాల మీద ఉన్న ఉన్నత స్థలాలు ఈ యోషియా గారు పరిపాలించే కాలం వరకు ఉన్నాయి. అర్థమైందా? ఏ రాజు వచ్చినారే అది సొలొమోను గారు కట్టింది, మనకెందుకు దాని జోలని మరి వదిలేసాడో ఏమో. కానీ సొలొమోను గారు కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషారాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. అన్ని నిర్మూలన చేసి మనుషుల శవాలతో నింపాడు. శల్యములంటే ఎముకలు, నరశల్యాలంటే మనిషి యొక్క ఎముకలు, శల్యం అంటే ఎముకలు, నరశల్యములతో ఆ ప్రాంతం అంతా నింపేశాడు. బేతేలులోనున్న బలిపీఠమును, ఉన్నత స్థలమును, అనగా ఇశ్రాయేలు పాపము చేయుట కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము కట్టించిన ఉన్నత స్థలమును, బలిపీఠమును అతడు పడగొట్టించను. యెరోబాము 2 బలిపీఠాలు కట్టించాడు కదా. ఆ 2 బలిపీఠాల్లో ఒకదాన్ని ఏం చేశాడు? పడగొట్టించను. ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమగునట్లుగా తొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశాను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులను శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. అంటే అపవిత్రపరచడానికి ఎంత నీచంగా చేశాడంటే సమాధుల్లో ఉన్న శవాలలోని ఎముకలు తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బలిపీఠాల మీద వేసి ఆ బలిపీఠాలని ఆ నరశల్యాలతో అపవిత్రపరిచాడు. అంటే నీచంగా ఎంచటం అని అర్థం. సింహాసనం మీద కుక్కనెక్కిస్తే ఇన్సల్ట్, చెంప మీద కొడితే అగౌరవం. అలాగే ఈ నరశల్యాలను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళు దేవతగా, దేవుడిగా భావించిన ఆ ప్రదేశంలో ఎముకలను పెట్టేశారనుకోండి, దాన్ని అపవిత్రపరచటం అవుతుంది. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు ఇది యోధా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. ఒక సమాధి చూడగానే స్పెషల్గా కనపడింది. ఎవరిదయా ఇది అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, యోధా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పి. అంటే ఒక ప్రవక్త వస్తాడు, ఆయన బలిపీఠాలకి ఇలా చేస్తాడు అని ఎవరైతే ప్రవచనం చెప్పాడో ఆ వ్యక్తిది అని చెప్పారు. అందుకు అతడు దాన్ని తప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్తల శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేల్ రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరమును కట్టించి యెహోవాకు కోపం పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేల్లో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అతడు ఉన్నత స్థలములకును నియమింపబడిన యాజకులను అందరినీ బలిపీఠం మీద చంపించి వారి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. ఎంత చేశాడు అంటే స్వైర విహారం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దేవునికి అవిధేయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ బలిపీఠాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయో మొత్తాన్ని నిర్మూలన చేసి ప్రక్షాళన గావించాడు. అప్పుడు తిరిగి
యెరూషలేమునకు వచ్చాడు. అంటే ఒకసారి రాజు అయిన తర్వాత ఎన్నో సంవత్సరం అని చదువుకున్నాం. 22వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఎన్నో సంవత్సరం 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 38 సంవత్సరములు ఏలెను. ఆయన పరిపాలనలో ఎన్నో సంవత్సరం అంటే 18వ సంవత్సరం, 18వ సంవత్సరంలో ప్రక్షాళన స్టార్ట్ చేసి యెరూషలేమునకు తిరిగి వచ్చాడు అని చదువుకున్నాం. 21వ వచనం నుండి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. 20వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. 21వ వచనం అంతేనా? ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా రాజుల 2వ గ్రంథము చివరి అధ్యాయంలోకి మేము ప్రవేశిస్తున్నాం. నిజంగా తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యత మీరు మీ పిల్లలకు అనుగ్రహించారు. ఇచ్చిన ఆధిక్యత మీ వల్లనే కలిగిందన్న విషయాన్ని మర్చిపోయి స్వార్థంతో అన్య రాజులను చూచి అన్య దేవతల వైపు తిరిగి సజీవుడుగా ఆత్మస్వరూపిగా ఉన్న మిమ్మల్ని విడిచిపెట్టి మీ వలన వారు పొందిన మేలులను కూడా జ్ఞాపకం చేసుకోకుండా పూర్తిగా అవిధేయులై ఇశ్రాయేలు పతనానికి వెళ్ళిపోయారు. యూదులు కాస్త పర్వాలేదు అనుకుంటున్నప్పుడు యూదుల్లో కూడా అక్కడక్కడ విధేయులైన రాజులు వచ్చి ఇశ్రాయేలు చేసిన హేయ క్రియలు మరలా చేస్తూ యెరూషలేమును దాని పరిసర ప్రాంతాలని భ్రష్టు పట్టించారు. నేను సొలొమోను గారి దగ్గర నుంచి చూస్తే అనేక మంది రాజులు యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో బలిపీఠాలు కట్టించి అన్య దేవత ఆరాధన ప్రారంభించి ఎంతో అవిధేయులుగా మీ పిల్లలు తయారవటానికి కారకులయ్యారు. ఎట్టకేలకు తండ్రి ఇశ్రాయేలు యూదును పరిపాలించే రాజుగా యోషియా గారిని మాకు చూపించారు. ఎంత నిజాయితీగా యథార్థ హృదయంతో మీ క్రియలు చేస్తూ మీకు నచ్చని ప్రతి పనిని ఆయన ఇది దేవుని పనిగా భావించి మరి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ ప్రక్షాళన చేసి తండ్రి అన్య దేవత విగ్రహాలని కాల్చి బూడిది చేసి కిద్రోను వాగులో పడవేసిన ఎన్నో సందర్భాలు చూసాం. అన్య యాజకుల్ని సైతం చంపించి తండ్రి నరశర్యాలతో వారిని కాల్చివేసిన సందర్భాలు చూసాం. మీ దృష్టికి అనుకూలంగా అతను చేశాడు కనుక, మీ సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయన మొర మీరు విని ఆయన యొక్క జీవిత కాలంలో యెరూషలేము మీదకి రావలసిన కీడును రప్పించక తండ్రి ఆయన తదనంతరం మీరు రప్పిస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా తండ్రి మా పితరులు చేసిన తప్పులు, అపరాధాలు, పాపాలు క్షమించమని వేడుకుంటున్నాం. ఒకవేళ మా తరంలో మేము చేసినవి కూడా మా మీదకి రాకుండా తప్పించమని బ్రతిమలాడుచు తండ్రి ఈ క్షణాన మేము మరణించిన తండ్రి మా పాపాలు ప్రభు మీద మోపి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని కోరుకుంటూ కొంత అవిధేయతతో గత కాలంలో బ్రతికిన ఈ క్షణం నుంచి విధేయతగా బ్రతుకుతామని మనవి చేస్తూ తండ్రి తిరిగి ఎవరి గృహాలకు మేము చేరుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చి విచిత్తమైతే మీ కుమారుని రాకడాలస్యమైతే మమ్మల్ని అందరినీ మరలా సమకూర్చమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని కృతజ్ఞతాస్తుతులు విస్తరించులాగన మా ప్రవర్తన సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.